శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలిస్తాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, వ్యతిరేక గ్రహాల అనుకూలత కోసం పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎటువంటి స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో సూర్యుడు 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి హైక్ తో ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. రాజకీయాల్లో కూడా ఉన్నత స్థాయి వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సమాజంలో ఒక స్థాయి, హోదా, పరపతి ఇలాంటివన్నీ కూడా సంపాదించుకోవటానికి మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో సూర్యుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. అలాగే బుధుడు కూడా 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. కాబట్టి మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళు, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారం చేసే మేషరాశి వాళ్ళకి వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే సమయంగా చెప్పుకోవాలి. బుధుడు 11వ స్థానంలో ఉండి విద్యారంగంలో, వ్యాపార రంగంలో, నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చే విషయంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. కళారంగంలో మేషరాశి వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగంలో కొత్త ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. అలాగే వస్త్ర వ్యాపారము, బొటిక్ ఇటువంటి వాటిల్లో లాభాలు ఎక్కువ కనిపిస్తాయి. కాస్మెటిక్స్ లో కూడా వ్యాపారం చేస్తే ఎవరైనా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉందంటే 3 గ్రహాలు 11వ ఇంట్లో లాభస్థానంలో ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 11వ ఇంట్లో ఉండటం అనేది విశేషమైన యోగాన్ని కలిగింపజేస్తుంది. ఆ తర్వాత కుజుడు మాత్రం 21 నుంచి 28 మధ్యలో 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 28వ తారీఖు వరకు 11వ సంచారం చేస్తున్నాడు. అంటే కుజుడు మొదటి 2 రోజులే యోగించడు. మళ్ళీ తర్వాత మిగిలిన రోజులన్నీ కూడా కుజుడు చాలా అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి కుజుడు కూడా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి 23వ తేదీ నుంచి బలం చాలా అద్భుతంగా ఉంది. 23, 24, 25, 26, 27, 28 ఈ 6 రోజుల్లో కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునే యోగము మేషరాశి వాళ్ళకి బాగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొంటారు. కొంచెం ప్రయత్నం చేసుకుంటే చాలు, ఖచ్చితంగా ఈ యోగం అనేది ఉంది. అలాగే ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్ముడుపోవటానికి కూడా ఈ సమయంలో బలం ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా మంచి డీల్ ఓకే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి 2 రోజులు మాత్రమే కుజుడు యోగించట్లేదు. తర్వాత 6 రోజులు కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి అప్పులుంటే అప్పులు కూడా తీరిపోతాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. ఫుడ్ బిజినెస్ బాగుంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో తిరుగులేని విధంగా అద్భుతమైన రాజయోగం కలిగే విధంగా ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఏం చేసుకోవాలంటే కుజుడు యోగించని 2 రోజులు అంటే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 ఈ 2 రోజుల్లో మాత్రమే కుజుడు బాలేడు. కాబట్టి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, ఈ 2 రోజుల్లోనే కేజీంబావు కందులు ఎర్ర వస్త్రాల మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం కానీ ఈ 2 రోజుల్లో చేసుకుంటే మంచిది. ఓం నమో నారసింహాయ, ఓం శరవణ భవాయ నమః ఈ 2 మంత్రాలు కూడా ఈ 2 రోజుల్లో రోజుకు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ 2 రోజుల్లో కూడా కుజుడి బలం పెరుగుతుంది. అప్పుడు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ ఈ మొదటి 2 రోజుల్లో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో చదవటం కానీ, వినటం కానీ చేయటం ద్వారా కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఈ 2 రోజుల్లో కూడా తొలగిపోతాయి. కాబట్టి మొత్తం మీద ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ 8 రోజులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళు పొందుతున్నారు అని చెప్పటంలో ఏ మాత్రము సందేహం లేదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి
ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ఈ 8 రోజుల్లో కూడా సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా యోగిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా వృషభ రాశి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జాబ్ లో కూడా మంచి ప్రమోషన్ తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా మంచి హోదా పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయత్నాలు సమాజంలో బాగా అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా సమాజంలో పొందుతారు. ఆఫీసులో కూడా గొప్ప అధికార పదవి, హోదా, స్టేటస్ ఇలాంటివి లభించడానికి 10వ ఇంట్లో రవి చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే ఎవరైనా ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా వ్యక్తుల్ని కలుసుకుంటే గనక గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలించే సమయంగా చెప్పుకోవాలి. అలాగే బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు బాలేడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే మంచి ర్యాంకులు రావడం కష్టం. అలాగే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు బాగా ప్రిపేర్ అయి వెళ్ళాలి. లేకపోతే లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేయాలి. లేకపోతే వ్యాపారం అంత గొప్పగా ఉండదు. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటిల్లో బుధుడి బలం లేదు కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. బుధుడు యోగించాలంటే నానబెట్టిన పెసలు ఈ 8 రోజుల్లో ఎప్పుడైనా గోమాతకు ఆహారంగా తినిపించండి. కేజింబో పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వండి. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించిన మంత్రం ఓం గం నమః రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు జాబ్ టెన్షన్ ఉంటుంది. ఒక్కోసారి జాబ్ మారాల్సిన పరిస్థితి వస్తుంది. జాబ్కే తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా కళారంగంలో కూడా కొంత ప్రతికూలత ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇతర స్త్రీలతో కూడా పనిచేసే చోట వర్క్ అట్మాస్ఫియర్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళతో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10th హౌస్ లో శుక్రుడు యోగించడు కాబట్టి, శుక్రుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ రకమైన ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈ 8 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టండి. బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలితాదేవి కాబట్టి ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా 10వ ఇంట్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృషభ రాశి వాళ్ళ కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 8 రోజుల్లో మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 6 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండూ కూడా కుజుడికి యోగించవు కాబట్టి ప్రాపర్టీస్ కొనడానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రాపర్టీ సేల్ చేయాలన్నా మంచి రేట్ రాదు. రియల్ ఎస్టేట్ లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అప్పులు తీర్చుదామని ప్రయత్నించినా ఏదో ఒక విధంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఫేవరబుల్ గా లేడు. అందువల్ల ఈ రకమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి. కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఏం చేయాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి 8 రోజుల్లో ఎప్పుడైనా పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు ఫేవరబుల్ అవుతాడు. అలాగే కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి. నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణాలు చేసుకోండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు చదువుకుంటే చాలా మంచిది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఒకవేళ దగ్గరలో నరసింహస్వామి ఆలయం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో అభిషేకం చేయించుకోవటం, ప్రదక్షిణలు చేయించుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు ఒక్కడే బాగున్నాడు, బుధుడు బాలేడు, శుక్రుడు బాలేడు, కుజుడు బాలేడు. కాబట్టి ఈ 8 రోజుల్లో ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అనుకూల ఫలితాలు అందుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ఈ 8 రోజుల్లో గ్రహాల సంచారము ఫలితాలు పరిశీలిస్తే రవి 9వ ఇంట్లో యోగించట్లేదు, వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు కూడా 9వ ఇంట్లో యోగించట్లేదు, వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బుధులు ఫేవరబుల్ లేరు కాబట్టి విద్యార్థులకు బాగుండదు. అంటే బాగా కష్టపడ్డా కూడా
అనుకున్న స్థాయిలో కాకుండా ర్యాంకులు కానీ మార్కులు కానీ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే నిరుద్యోగులు కూడా మిథున రాశి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా లాస్ట్ రౌండ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేయండి, అంతిమంగా విజయం వరిస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. 10 రూపాయలు రావాల్సిన చోట 5 రూపాయలే వ్యాపారంలో లాభాలు వచ్చేది ఉంటుంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వ్యతిరేక ఫలితాలు మిథున రాశి వాళ్ళకి రవి బుధుల సంచారం వల్ల ఈ 8 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే శుక్రుడు 9వ స్థానంలో బాగున్నాడు. శుక్రుడు మాత్రం మిథున రాశి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాడు, 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్యాలు ఉన్నా అవి తొలగిపోతాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మళ్ళీ ఫైనల్ గా కార్యసిద్ధి ఏర్పడుతుంది. కెరీర్ ఆస్పెక్ట్ లో ఎన్ని ట్రబుల్స్ రవి బుధుల వల్ల వచ్చినా ఫైనల్ గా శుక్రుడు 9లో ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధి అనేది వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం మంచి లాభాలు కనిపించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, తర్వాత 6 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం, అప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో బండి మీద నుంచి కింద పడటం, దెబ్బలు తగలటం, కారులో వెళ్తుంటే ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగి దెబ్బలు తగలటం, ఇలాంటివి జరిగే అవకాశం మొదటి 2 రోజుల్లో ఉంది. కాబట్టి ప్రయాణాల్లో భద్రత ఉండాలి. ప్రయాణాల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత 6 రోజుల్లో ప్రాపర్టీస్ ఆస్పెక్ట్, ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఏమైనా అడ్డంకులు రావటం, రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండటం, సోదరులతో ఏవైనా చికాకులు రావటం, ఇవన్నీ కూడా తర్వాత 6 రోజుల్లో ఉంటాయి. మొదటి 2 రోజులు జర్నీస్ ఆస్పెక్ట్ లో కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత 6 రోజులు ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో మిథున రాశి వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి. మొత్తం మీద కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి ఈ 8 రోజుల్లో ఎప్పుడైనా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ఓం పిసితాస ప్రభంజరాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు రోజు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి చూస్తే గనక రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు కూడా బాలేడు. ఈ 3 గ్రహాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాడు. శుక్రుడు సంపూర్ణంగా యోగ ఫలితాలను మిథున రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. మిగిలిన 3 గ్రహాలకు కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ గ్రహాల ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. అప్పుడు అష్టమ రవి దోషం వల్ల రాబోయే అనారోగ్యాల నుంచి బయటపడచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్యాలు రాకుండా, ఒకవేళ వస్తే వెంటనే టెస్టులు చేయించుకోవటం, ఇలాంటివన్నీ కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. అలాగే ఆఫీసులో కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. రికగ్నైజేషన్ మీకు తక్కువ ఉంటుంది. గ్రూప్ యాక్టివిటీ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇండివిజువల్ యాక్టివిటీ చేస్తే కొంతవరకు ఉంటుంది, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. రవి 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి 8 రోజుల్లో కనిపిస్తాయి. 8వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. ఇది 8 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోండి. అలాగే సూర్యుడికి రోజు అర్ఘ్యం ఇవ్వాలి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్పిస్తూ 12 సార్లు ఆ నీళ్లు ఏదైనా పళ్ళెంలో వదిలిపెట్టి ఆ పళ్ళెలో నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. అలాగే స్తోత్రాల పరంగా ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని చాంటింగ్ వినాలి. అప్పుడు అష్టమ రవి దోష తీవ్రత నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకు బుధుడు 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే మంచి ర్యాంక్ కాకుండా కొంచెం తక్కువ ర్యాంక్ వస్తూ ఉంటుంది. అయినప్పటికీ సహనంతో మీ పని మీరు చేసుకోవాలి.
నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. సహనంతో వేచి చూడాలి. బిజినెస్ ఎంత బాగా చేసినా పెట్టుబడి కంటే లాభం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వ్యతిరేకత అష్టమ బుధ దోషం వల్ల ఉంది. అది పోవాలంటే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. బుధుడికి అధిపతి గణపతి కాబట్టి ఎక్కువ గణపతిని పూజించాలి. గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం వినటం, గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం ద్వారా బుధుడిచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి రావాల్సిన ఉంటే అవి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కార్యసిద్ధి అనేది శుక్రుడి వల్ల ఏర్పడుతుంది. రవి బుధులు ఫేవరబుల్ గా లేకపోయినప్పటికీ శుక్రుడు ఏదో ఒక విధంగా మనీ ఆస్పెక్ట్ లో కలిసి వచ్చేలా చేస్తాడు, మీ పనులు అయ్యేలాగా చేస్తాడు. కాబట్టి శుక్రుడు 8వ ఇంట్లో పూర్తిగా యోగిస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు 7, 8 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు కుజుడు 7వ స్థానంలో ఉన్నాడు. అప్పుడు పెళ్లిళ్లు నిశ్చయం కావు, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకు కూడా మొదటి 2 రోజుల్లో బలం లేదు. ఆ తర్వాత 6 రోజుల్లో కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు కూడా కుజుడు బలం లేకపోయినా అప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీస్ చేయాలి. అంటే మొత్తం మీద 8 రోజుల్లో మొదటి 2 రోజులు 7వ స్థానంలో ఉన్నప్పుడు ప్రధానంగా వివాహ సంబంధమైన సమస్యలు ఉంటాయి, పార్ట్నర్షిప్ బిజినెస్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత 6 రోజులు 8వ స్థానానికి కుజుడు రాగానే జర్నీస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కుజుడు కూడా ఫేవరబుల్ గా లేడు. కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా రవి, బుధుడు, కుజుడు ఫేవరబుల్ గా లేరు. ఒక్క శుక్రుడే ఫేవరబుల్ గా ఉన్నాడు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మిగిలిన 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో ఇస్తున్నాడు. ఈ 8 రోజుల్లో రవి 7వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో ఎవరైనా గ్రూప్ యాక్టివిటీ చేస్తే పేరు వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది, మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయరు. కాబట్టి మీ పనే మీరు చేసుకోండి. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, ఎవరితో అయితే ఆఫీసులో కలిసి పనిచేస్తారో వాళ్ళే మిమ్మల్ని వెనుపోటు పొడిచే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తండ్రితో గాని, తండ్రి తరపు బంధువులతో గాని కొంచెం విభేదాలు ఉండే అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా సూర్యుడు ఆస్పెక్ట్ బాగాలేదు కాబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్ అంత బాగోదు. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కూడా కొన్ని చిక్కులు, చికాకులు ఇలాంటివి ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి 7వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సింహరాశి వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. అంటే 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఒకసారి చేయాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదవాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః 12 సార్లు ఈ మంత్రం చదువుకోవటం, ఆదిత్య హృదయం చాంటింగ్ వినటం లేదా సూర్యాష్టకం చాంటింగ్ వినటం ద్వారా సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు సింహరాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే బుధుడు కూడా 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు ఎవరికైనా సింహరాశి వాళ్ళకి కంబైన్డ్ స్టడీస్ అనేవి ఇప్పుడు సరిగ్గా ఉపయోగాన్ని ఇవ్వవు. ఏదైనా చదువుకోవాలంటే ఇండివిజువల్ గా చదువుకోండి. కంబైన్డ్ స్టడీస్ చేస్తే మీతో ఎవరైతే కంబైన్డ్ స్టడీస్ చేశారో వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, మీకు బెనిఫిట్ తక్కువ ఉంటుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ లు కూడా చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఈ టైంలో ఉండదు. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో బెనిఫిట్ వచ్చే టైము ఇది సింహరాశి వాళ్ళకి కాదు. బుధుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే నిరుద్యోగులకు జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అన్ని రౌండ్స్ క్లియర్ అయినా కూడా గ్రూప్ డిస్కషన్ లో ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు సింహరాశి వాళ్ళకి రావాల్సిన ర్యాంకు రాకపోవటం, ఉద్యోగస్తులకు సింహరాశి వాళ్ళకి ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాం, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అవటం, వ్యాపారంలో కూడా
ఊహించిన స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ స్థాయిలోనే వ్యాపారం జరగటం, ఇవన్నీ కూడా 7వ ఇంట్లో బుధుడి వల్ల సింహరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవి ఫేవర్ లేడు, బుధుడు ఫేవర్ లేడు. ఇక శుక్రుడు కూడా 7వ ఇంట్లో ఫేవరబుల్ గా లేడు. 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు. కాబట్టి శుక్రుడి యొక్క వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్ తో జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రధానంగా 7th హౌస్ లో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్ తో చిన్న విషయానికి సింహరాశి వాళ్ళకి పెద్ద గొడవలు అయిపోతాయి. తల్లిదండ్రులకు మనోవ్యాకులత కలుగుతుంది. అలా జరగకుండా లైఫ్ పార్ట్నర్ తో కూల్ గా మాట్లాడే ప్రయత్నం చేయండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు పెట్టండి. అలాగే 1.5 kg అలసందలు బొబ్బర్లు తెల్ల వస్త్రంలో మూటగట్టి ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే శుక్రుడి అనుకూలత కోసం ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలే పొందవచ్చు. అలాగే కుజుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం చాలా అద్భుతం. అంటే ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 తేదీల్లో ప్రాపర్టీ కొనుక్కునే యోగం సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొంటారు, గట్టిగా ప్రయత్నించండి. అలాగే ఫిబ్రవరి 21, 22 ఈ 2 తేదీల్లో మాత్రం ఉన్న ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మే యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మంచి జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. అప్పులు తీరిపోతాయి, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ ఫిబ్రవరి 21, 22 తేదీల్లోనే కనిపిస్తాయి. 23వ తేదీ నుంచి కుజుడు 7వ స్థానంలోకి వచ్చేసాడు. అప్పుడు పార్ట్నర్షిప్ చేస్తే మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. బాగా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని పార్ట్నర్షిప్ చేయాలి. అలాగే రియల్ ఎస్టేట్ లో ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీస్ కొనడానికి అమ్మటానికి రియల్ ఎస్టేట్ పరంగా అంత గొప్పగా ఉండదు. ఇవన్నీ కూడా 7వ ఇంట్లో శుక్రుడి వల్ల ఎదుర్కోబోతున్నటువంటి సమస్యలుగా సింహరాశి వాళ్ళకి చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళు ఈ సమస్యలు అనేవి లేకుండా ఉండాలంటే ఎందుకంటే కరెక్ట్ కాబట్టి మిగిలిన రోజుల్లో కూడా కుజుడు యోగించాలంటే 21, 22 తర్వాత 23వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఒకసారి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం గాని, నరసింహస్వామి ఆలయ దర్శనం గాని చేసుకోండి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినండి. ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అప్పుడు 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కుజుడు కూడా యోగిస్తాడు. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రధానంగా సింహరాశి వాళ్ళకి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. కుజుడు కూడా ఫస్ట్ 2 డేసే ఫేవరబుల్ గా ఉన్నాడు, తర్వాత 6 రోజులు ఫేవరబుల్ లేడు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 8 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ 8 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. కన్యారాశి వాళ్ళు అనారోగ్యం అనే మాటే వినరు. ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు అన్నిటికీ చెక్ పెడతారు. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఆఫీసులో కూడా శత్రువులు నశించిపోతారు. కన్యారాశి వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే పాలిటిక్స్ ఉండవు. పాలిటిక్స్ అన్ని కూడా పోతాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీకు ఫేవరబుల్ గా ఉంటారు. బాస్ ఫేవరబుల్ గా ఉంటాడు. కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు. కాబట్టి వర్కింగ్ అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఉద్యోగ పరంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. హెల్త్ బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో మంచి లాభాలు ఉంటాయి. ఫాదర్ సపోర్ట్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సూర్యుడు 6వ స్థానంలో ఉండటం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తాయి. అయితే కన్యారాశి వాళ్ళకి బుధుడు కూడా అద్భుతంగా ఉన్నాడు. బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కన్యారాశి విద్యార్థులకు ఎక్సలెంట్ గా ఉంటుంది. ఏ ఎగ్జామ్ రాసినా మంచి ర్యాంకులు వస్తాయి, మంచి మార్కులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే కూడా మంచి ర్యాంకులు వస్తాయి. కన్యారాశి నిరుద్యోగులకు బ్రహ్మాండమైన టైం. ఖచ్చితంగా మంచి జాబ్ కొట్టే యోగం ఉంది. మీ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్ తో మీకు కావాల్సినట్టు వచ్చే అవకాశం బాగా ఉంది. 21వ తేదీ నుంచి 28 మధ్యలో గట్టిగా ప్రయత్నించండి. కన్యారాశి నిరుద్యోగులు బ్రహ్మాండమైనటువంటి జాబ్ వచ్చి ఎంప్లాయీస్ గా మారిపోతారు. అలాగే వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే 10 రెట్లు లాభం ఎక్కువ వస్తుంది. రూపాయి వచ్చే చోట 10 రూపాయల లాభం వస్తుంది. కాబట్టి కన్యారాశి వ్యాపారస్తులకు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు.
రవి 6వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు, బుధుడు 6వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా కెరీర్ లో శత్రువులు నశించిపోవటం వల్ల టాప్ పొజిషన్ కు వెళ్తారు. విద్యార్థులైతే కాంపిటీషన్ తగ్గిపోతుంది, వేరే వాళ్ళ కాంపిటీషన్ తగ్గి కన్యారాశి విద్యార్థులు చక్రం తిప్పుతారు. ఉద్యోగం అయితే ఉద్యోగంలో ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళందరూ డౌన్ అయిపోతారు, ఉద్యోగంలో టాప్ పొజిషన్ కు వెళ్ళిపోతారు. వ్యాపారం అయితే వ్యాపారంలో కూడా కాంపిటీటర్స్ తగ్గిపోతారు, మంచి లాభాలు వస్తాయి. కాబట్టి 6వ స్థానంలో రవి బుధుడు ట్రాన్సిట్ ఉన్నప్పుడు ఈ శత్రు బాధలు తొలగిపోతాయి, వేరే వాళ్ళ కాంపిటీషన్స్ తొలగిపోయి మనం టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతాం. అవన్నీ కూడా కన్యారాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి రవి బుధుడి అనుగ్రహం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. శుక్రుడు 6వ స్థానంలో మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి అన్ని బాగున్నా డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలంటే, శుక్రుడు ఫేవరబుల్ గా ఉండాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఒకసారి ఆవుకు పెట్టండి, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే లలిత అమ్మవారి మంత్రాన్ని 21 సార్లు ప్రతిరోజు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రుడు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఆఫర్స్ రావటం కూడా కొంచెం కష్టం అవుతుంది. లాస్ట్ మూమెంట్ లో ఆఫర్స్ ఈ కళారంగంలో మిస్ అయిపోతాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే 6వ స్థానంలో శుక్రుడి వల్ల చిన్న చిన్న ఫైట్స్ అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా శుక్రుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు కూడా కుజుడు 5వ స్థానంలో ఫేవరబుల్ గా లేడు. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కన్యారాశి వాళ్ళకి పిల్లలతో గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి పిల్లలతో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్న కొద్దీ గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మొదటి 2 రోజుల్లో రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా పెద్ద బలమేం కనిపించదు. బ్యాంక్ లోన్లు కూడా లేట్ గా శాంక్షన్ అవుతూ ఉంటాయి. సోదరులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా చిల్డ్రనే మీకు పెద్ద చికాకును కలిగిస్తూ ఉంటారు. ఫిబ్రవరి 21, 22లో చెప్పిన మాట వినకుండా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు. చిల్డ్రన్ రిలేటెడ్ ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళ కెరీర్ కానీ, వాళ్ళ హెల్త్ కానీ, చిల్డ్రన్ ఆస్పెక్ట్ లో ప్రాబ్లం ఉంటుంది. కానీ 23వ తేదీ నుంచి కుజుడు 6వ స్థానంలో ఎక్సలెంట్ గా ఉన్నాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి కన్యారాశి వాళ్ళు ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో బయటపడే యోగం ఉంది. కొంచెం ప్రయత్నించండి, ఖచ్చితంగా ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో అప్పుల సమస్యల నుంచి బయటకు వస్తారు. బ్యాంక్ లోన్లు ఎక్సలెంట్ గా శాంక్షన్ అవుతాయి. ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. ప్రాపర్టీ మంచి రేటుకు అమ్ముకునే యోగం ఉంది. బ్రదర్స్ సపోర్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా 23 నుంచి 28 మధ్యలో ఉంటాయి. కేవలం 21, 22 ఈ 2 తేదీల్లోనే కుజుడు బాలేడు కాబట్టి కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం, ఓం శ్రీ కుజాయ నమః అని మనసులో వీలైనప్పుడల్లా చదువుకోవటం, రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ మెయింటైన్ చేస్తే మొదటి 2 రోజుల్లో కూడా కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మేజర్ గా రవి ఫేవరబుల్ ఉన్నాడు, బుధుడు ఫేవరబుల్ ఉన్నాడు. కుజుడు కూడా మొదటి 2 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు ఫేవరబుల్ గా ఉన్నాడు. ఒక్క శుక్రుడే ఫేవరబుల్ లేడు. కాబట్టి శుక్రుడికి సంబంధించి మేజర్ గా పరిహారాలు చేసుకుంటే ఈ 8 రోజుల్లో కన్యారాశి వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీస్ టెన్షన్స్ తులారాశి వాళ్ళకి ఉంటాయి. కొలీగ్స్ తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బాస్ తో కూడా జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే బాస్ వల్ల కానీ కొలీగ్స్ వల్ల కానీ కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్ కూడా కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. పాలిటిక్స్ లో కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ కూడా సాధారణంగా ఉంటుంది. పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ లేకపోయినా అంత అద్భుతంగా హెల్త్ ఏ ఉండదు, నార్మల్ గా ఉంటుంది. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి రవి ఫేవరబుల్ లేడు. రవి బలం పెరగాలి కాబట్టి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు సూర్యుడు వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి ఫేవరబుల్ అవుతాడు. ఆదిత్య హృదయం చాంటింగ్ రోజు వినండి, లేదా సూర్యాష్టకం వినండి. ఆదిత్య హృదయానికి టైం లేకపోతే సూర్యాష్టకం వినండి.
అలాగే ఓం సవిత్రే నమః రోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు చదువుకోండి, కనీసం 12 సార్లు చదువుకోవాలి. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కలిపి అర్ఘ్యం ఇస్తూ ఓం గృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదువుకోండి. వీటి వల్ల సూర్యుడి పవర్ పెరుగుతుంది. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. అలాగే తులారాశి వాళ్ళకి 8 రోజుల్లో బుధుడు కూడా ఫేవరబుల్ లేడు. బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొంతమంది తులారాశి విద్యార్థులకి ఏకాగ్రత లేదని బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అందుకే తులారాశి విద్యార్థులు చదువులో ఫోకస్ పెట్టలేరు, ఫోకస్ తక్కువ ఉంటుంది. అలాగే నిరుద్యోగులు కూడా కొత్త జాబ్ కోసం, అంటే వాళ్ళకి జాబ్ ఉండదు, కొత్తగా ఏదైనా జాబ్ రావాలి, దానికోసం ఇంటర్వ్యూలకు వెళుతూ ఉంటారు, కానీ ఇందులోనూ సెలెక్ట్ కారు. సెలెక్ట్ అవటం లేట్ అవుతూ ఉంటుంది, ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ లో పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా తులారాశి వాళ్ళకి అంత గొప్పగా ఏమి ఉండదు. వ్యాపారంలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, లాభం ఎక్కువ రావాల్సిన చోట తక్కువ వస్తూ ఉంటుంది. అంటే విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మరి బుధుడి బలం పెరగాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి, అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే తులారాశి వాళ్ళకి శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి తులారాశి వాళ్ళకి శుక్రుడు విశేషంగా యోగించటం వల్ల, అది కూడా 5వ స్థానంలో యోగించటం వల్ల సంతాన పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. సంతానంతో ఉన్న విభేదాభిప్రాయాలు తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. అలాగే తల్లిదండ్రులతో ఉన్న విభేదాభిప్రాయాలు తులారాశి వాళ్ళకి తొలగిపోతాయి. సంతానపరమైన టెన్షన్స్ అన్ని కూడా తొలగిపోతాయి. సంతానంతో, తల్లిదండ్రులతో తులారాశి వాళ్ళకి చక్కటి అనుకూలత పెరుగుతుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు ఎక్కువ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా తొలగిపోతాయి. శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ తులారాశి వాళ్ళకు ఉంటాయి. అయితే కుజుడు మాత్రం 4, 5 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 2 రోజులు 4వ స్థానం, తర్వాత 6 రోజులు 5వ స్థానంలో ఉన్నాడు. మొదటి 2 రోజులు 4వ స్థానంలో ఉండటం వల్ల అర్ధాష్టమ కుజ దోషం అంటారు. తులారాశి వాళ్ళు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ప్రాపర్టీ కొంటే మోసపోతారు. ప్రాపర్టీ అమ్మితే పెద్దగా లాభాలు రావు. రియల్ ఎస్టేట్ లో దెబ్బ అయిపోతారు, జాగ్రత్త. అలాగే బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావటం మొదటి 2 రోజుల్లో బాగా ఆలస్యం అవుతుంది. ప్రధానంగా ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 23వ తేదీ నుంచి కూడా కుజుడేం బాలేడు. కుజుడు తులారాశి వాళ్ళకి 5వ స్థానంలో వ్యతిరేకంగానే ఉన్నాడు. అంటే చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే కేవలం ఈ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం మొదటి 2 రోజుల్లో ఉంటాయి కాబట్టి ఆ 2 రోజుల్లో అప్రమత్తంగా ఉండాలి. తులారాశి వాళ్ళకి కుజుడి బలం లేదు కాబట్టి కుజుడి బలం పెరగాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం గాని, నరసింహస్వామి ఆలయ దర్శనం గాని చేయాలి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. అలాగే దాంతో పాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం గాని, వినటం గాని చేయాలి. అలా చేస్తే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళకి రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు, ఒక్క శుక్రుడే బాగున్నాడు. మిగిలిన 3 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవటం ద్వారా ఆ గ్రహాల బలం పెంపొందింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అర్ధాష్టమ రవిదోషం ఉంది. అర్ధాష్టమ రవిదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎంత కష్టపడ్డా సరే ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆఫీసులో అందరి వర్క్ మీ నెత్తి మీద వేసుకొని మీరు చేసినా కూడా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీ పని మీరు చేసుకోండి. అలాగే మీరు ఎక్కువ కష్టపడ్డా కూడా ఫలితం, క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అర్ధాష్టమ రవిదోషం ఉంది కాబట్టి ఆఫీసులో శత్రువులు పెరుగుతారు. కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. బాస్ తో కేర్ఫుల్ గా మాట్లాడండి, కొలీగ్స్ తో కేర్ఫుల్ గా మాట్లాడండి.
అలాగే అర్ధాష్టమ రవిదోషం ఉంది కాబట్టి ప్రధానంగా ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. లేకపోతే ఆరోగ్యపరంగా కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అలాగే తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కూడా లేనిపోని విభేదాలు కలిగింపజేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ అర్ధాష్టమ రవిదోషం మొత్తం తొలగింపజేసుకోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే అర్ధాష్టమ రవిదోషం వల్ల సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు 4వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు మాత్రం చాలా బాగున్నాడు కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే కావలసిన కాలేజీల్లో కానీ స్కూళ్లలో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా బ్రహ్మాండమైన టైం. అర్హతకు తగిన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్కి తగిన జాబు మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. 5 రూపాయలు వచ్చే చోట 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులకు వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారస్తులకు వృశ్చిక రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. నిరుద్యోగులకు చాలా అద్భుతమైన ప్యాకేజ్ తో కొత్త జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బుధుడు ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ఈ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకు శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం కూడా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా సులభంగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొత్త బండి కొనటానికి, కొత్త కారు కొనుక్కోవటానికి వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు రావటం, పేరు డబ్బు సంపాదించుకోవటం ఇవన్నీ జరిగే సూచనలు కూడా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్ లో మంచి డీల్ ఓకే అవ్వాలన్నా, అప్పులు తీర్చాలన్నా, బ్యాంక్ లోన్ శాంక్షన్ కావాలన్నా ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 ఈ 2 తేదీల్లోనే బలం ఉంది. ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో బలం లేదు. ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో కుజుడు ఫేవరబుల్ లేడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా పెద్ద రేట్ రాదు. రియల్ ఎస్టేట్ లో డీల్ ఓకే కాదు. అప్పులు తీర్చాలన్నా డిలే అయిపోతుంది. బ్యాంక్ లోన్లు తొందరగా రావు. బ్రదర్స్ తో కూడా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 23 నుంచి 28 మధ్యలో అర్ధాష్టమ కుజదోషం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు 23వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో ఉన్న అర్ధాష్టమ కుజదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఈ సమయంలో నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం ఈ సమయంలో అంటే ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. అవి చేసుకుంటే ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో కూడా కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు కూడా మొదటి 2 రోజులు ఫిబ్రవరి 21, 22 తేదీల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. కేవలం రవికి సంబంధించిన పరిహారాలు మిగిలిన 6 రోజుల్లో. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం చాలా బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 3వ స్థానంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగింపజేసుకోగలుగుతారు. పరిపూర్ణమైన ఆరోగ్యం ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే ఆఫీసులో కూడా కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, బాస్ అనుకూలంగా ఉంటాడు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎక్సలెంట్ గా ఉంటుంది. పాలిటిక్స్ లో బాగుంటుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. తండ్రి వైపు బంధువుల సపోర్ట్ బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ లో బాగుంటుంది, మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. రవి 3వ స్థానంలో ఉండటం వల్ల ఈ రకమైన ప్రయోజనాలన్నీ ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. అయితే బుధుడు మాత్రం 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు
విద్యార్థులు ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మంచి ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ధనుసు రాశి విద్యార్థులకు మంచి ర్యాంకులు రావు. అలాగే ధనుసు రాశి నిరుద్యోగులు కూడా బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాదు. లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా ఊహించినట్టుగా పెద్దగా లాభాలు ఉండవు, తక్కువగానే లాభాలు వస్తాయి. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కానీ ఉన్న ఉద్యోగంలో మాత్రం రవి బాగున్నాడు కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో రాణించాలంటే బుధుడి పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవటం, గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి ధనుసు రాశి వాళ్ళు బయటపడచ్చు. శుక్రుడు 3వ స్థానంలో ఉండటం వల్ల ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ పార్ట్నర్స్ భారీ మొత్తంలో మోసం చేసి కంపెనీ మూయాల్సిన పరిస్థితి తెప్పించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్స్ తో జాగ్రత్తగా డీల్ చేయండి. వాళ్ళు మోసం చేయకుండా చూసుకోండి. ఆ సమయంలో మీకు ఎవ్వరు సహాయానికి రారు. మీరే ఒక ప్రణాళికతో, ఒక పక్కా స్కెచ్ తో ఆ సమస్య నుంచి బయటపడాల్సి వస్తుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంత గొప్పగా ఉండదు. ఆఫర్స్ మామూలుగానే ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాధారణంగా ఉంటుంది. కానీ అక్క చెల్లెళ్లతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు మీ సిస్టర్స్ తో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు అక్క చెల్లెళ్లతో చిన్న విషయానికే గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 3వ స్థానంలో ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం చేయాలి. అప్పుడు 3వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఫిబ్రవరి 21, ఫిబ్రవరి 22 ఈ 2 రోజుల్లో కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో 3వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 2 రోజులు ఏం జరుగుతుందంటే మీ మాట దురుసుతనం వల్ల కుటుంబంలో కానీ, ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాట దురుసుతనం తగ్గించుకోవాలి. ఫిబ్రవరి 21, 22 తేదీల్లో రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే కావు. ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ బలం లేదు. అప్పులు తీర్చడానికి బలం లేదు. బ్యాంకులో శాంక్షన్ కావడానికి బలం లేదు. కానీ ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో మాత్రం ఇవన్నీ జరగటానికి బలం చాలా అద్భుతంగా ఉంది. 3వ స్థానంలో కుజుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కాబట్టి మొదటి 2 రోజుల్లో కుజుడు ఫేవరబుల్ గా ఉండాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం చేయాలి. ఓం శ్రీ కుజాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు ఈ మొదటి 2 రోజులు చదువుకోవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. అవి చేసుకుంటే మొదటి 2 రోజుల్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి రవి బలం ఎక్సలెంట్ గా ఉంది. కుజుడు కూడా మొదటి 2 రోజులు తప్పితే మిగతా 6 రోజుల్లో చాలా ఫేవరబుల్ గా ఉన్నాడు. బుధుడికి, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు ప్రధానంగా చేసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ 8 రోజుల్లో రాశుల ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో దూకుడుతనం వల్ల బాస్ తో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కొలీగ్స్ తో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వినయంతో ఉండండి. బాస్ తో గానీ, కొలీగ్స్ తో గానీ గొడవలు పడకండి. గొడవ పడితే మాత్రం ఇబ్బందులు వస్తాయి. రహస్య శత్రువులు ఆఫీసులో వెన్నుపోటు పడవాలని ట్రై చేస్తారు. ప్రమోషన్లు ఆపేస్తారు, ఇంక్రిమెంట్లు ఆపేస్తారు. కాబట్టి మీ దూకుడుతనం, మీ మాట దురుసుతనం అనేది 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో తగ్గించుకోవాలి. రవి 2వ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా ఇబ్బందులు ఉంటాయి. పాలిటిక్స్ లో ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ రవి 2వ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఆ సమస్యలు పోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్రవస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈ మంత్రం చదవాలి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే
సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకు బుధుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి మకర రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్సలెంట్ ర్యాంకులు వస్తాయి. కావలసిన స్కూళ్లలో కానీ కాలేజీల్లో కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి నిరుద్యోగులకు కూడా బాగుంటుంది. మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మకర రాశి వ్యాపారస్తులకు బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి విద్యార్థులకు, వ్యాపారస్తులకి, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంటే నిరుద్యోగులకి చాలా అద్భుతంగా బుధుడు 2వ స్థానంలో యోగించడం వల్ల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ఉన్న ఉద్యోగంలో మాత్రం సూర్యుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల బాస్ తో కానీ కొలీగ్స్ తో కానీ టెన్షన్స్ ఉంటాయి. కొత్త జాబ్ రావడానికి మాత్రం బుధుడు బాగున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళ కొత్త జాబ్ తెచ్చుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 2వ స్థానంలో శుక్రుడు బాగుండటం వల్ల విలాసాలు ఎక్కువ ఉంటాయి. విందు భోజనం చేస్తారు. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం అనేది 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళు పొందుతారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మకర రాశి పురుషులు కానీ స్త్రీలు కానీ ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు బాగా వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ రంగాల్లో కూడా మంచి ఆఫర్స్ వస్తాయి. శుక్రుడు ఫేవరబుల్ గా ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే కుజుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. కుజుడు మాత్రం అస్సలు ఫేవరబుల్ లేడు. మకర రాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లో జన్మంలో కుజుడు ఉండటం వల్ల ఆ కుజుడి దృష్టి సప్తమం మీద పట్టడం వల్ల వైఫ్ తో గొడవలయ్యే అవకాశాలు లేదా హస్బెండ్ తో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ తో గొడవలయ్యే అవకాశాలు మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో బాగా ఉన్నాయి. ఆ తర్వాత 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏం జరుగుతుందంటే ప్రొఫెషనల్ లైఫ్ లో అధికారులతో గొడవలు పట్టడం, కొలీగ్స్ తో గొడవలు పట్టడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుజుడు ఫేవరబుల్ గా లేడు. రియల్ ఎస్టేట్ గొప్పగా ఉండదు. కొత్త అప్పులు రావు. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్ తో కూడా డిస్ప్యూట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కుజుడి ట్రాన్సిట్ వల్ల జరుగుతాయి. కుజుడు 1, 2 స్థానాల్లో యోగించడు కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం చేయాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి ప్రధానంగా మకర రాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు, కానీ బుధుడి బలం ఎక్సలెంట్ గా ఉంది, శుక్రుడి బలం ఎక్సలెంట్ గా ఉంది. కాబట్టి రవికి కుజుడికి పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళు మిగిలిన గ్రహాలు ఇచ్చేటటువంటి అనుకూల ఫలితాలు పూర్తిగా పొందవచ్చు. ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే రవి కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్యాలు ఉంటాయి. ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే వృత్తిపరంగా కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రావాల్సినంత ఫలితం కనిపించదు. సహనంతో వేచి చూడాలి. తండ్రితో గాని, తండ్రి వైపు బంధువులతో గాని చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పొలిటికల్ గా కూడా అంత గొప్పగా ఉండదు, సాధారణంగానే ఉంటుంది. అగ్రికల్చర్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఎందుకంటే రవి జన్మంలో యోగించడు, కుంభంలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే రోజు ఆదిత్య హృదయం వినండి లేదా సూర్యాష్టకం వినండి. సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇవి చేసుకుంటే రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు కూడా 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు కుంభరాశికి ఇస్తున్నాడు. బుధుడు కూడా 1వ స్థానంలో అంటే కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి, కుంభరాశిలో అంటే జన్మరాశిలో బుధుడు యోగించడు కాబట్టి, అంటే అది శత్రుక్షేత్రం కాకపోయినప్పటికీ జన్మంలో బుధుడు యోగించడు కాబట్టి విద్యార్థులు కొంచెం హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే మంచి ప్యాకేజ్ తో జాబ్ వస్తుంది. బాగా ప్రిపేర్ అవ్వకపోతే లాస్ట్ రౌండ్ లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగా ప్రిపేర్ అయితే మాత్రం క్వాలిఫికేషన్ తగిన జాబ్ వస్తుంది.
వ్యాపారం కూడా కొత్త కొత్త పథకాలతో వ్యాపారం చేయాలి, కొత్త కొత్త టెక్నిక్స్ తో వ్యాపారం చేయాలి. అప్పుడే వ్యాపారంలో లాభాలు వస్తాయి. మామూలుగా వ్యాపారం చేస్తే సాధారణ ఫలితాలే వ్యాపారంలో ఉంటాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉండటానికి కారణం రవి జన్మంలో ఉన్నాడు, బుధుడు జన్మంలో ఉన్నాడు. బుధుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో వచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకు శుక్రుడు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు, జన్మంలో ఉన్నాడు. వాళ్ళ రాశిలోనే శుక్రుడు చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ఏం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే హాయిగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. ధనప్రాప్తి యోగాన్ని శుక్రుడు జన్మంలో కలిగింపజేస్తాడు, వస్తు ప్రాప్తి యోగాన్ని కలిగింపజేస్తాడు, నూతన వస్తువులు కొనుగోలు చేసి గృహానికి తెస్తారు, రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే విధంగా ఉంటారు, ఎక్కువగా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది, కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. శుక్రుడు జన్మంలో ఉండటం వల్ల కళారంగం, సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో బంపర్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు ఈ రకమైన శుభ ఫలితాలన్నీ కుంభరాశి వాళ్ళకి ఇస్తాడు. అయితే కుజుడు మాత్రం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో కుంభరాశి వాళ్ళకి కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది, శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జన్మంలో ఉంటాడు కాబట్టి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ కోపం వల్ల సమాజంలో చిన్న చిన్న విభేదాలు రావటం, గొడవలు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 23వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో కోపాన్ని కుంభరాశి వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలి. రియల్ ఎస్టేట్ కూడా ఈ సమయంలో అంత గొప్పగా ఉండదు. అలాగే అప్పులు తీర్చాలన్నా ఆలస్యం అవుతూ ఉంటుంది, బ్యాంకులోని శాంక్షన్ కావాలంటే కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కుజుడి బలం కుంభరాశి వాళ్ళకి లేదు. ఫిబ్రవరి 21 నుంచి 28వ తేదీ మధ్యలో కుజుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోవాలంటే నానబెట్టిన కందులు ఒకసారి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని కూడా రోజు 9 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళు రవికి, బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే దానివల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో అనుకూల ఫలితాలు సంపూర్ణంగా అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ ఇల్లు అంటే అజ్ఞాత శత్రువులకు సంకేతం, వ్యయస్థానము. కాబట్టి ఆఫీసులో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే మీనరాశి వాళ్ళకి రికగ్నైజేషన్ చాలా తక్కువగా వస్తుంది. అజ్ఞాత శత్రువులు ఆఫీసులో పెరుగుతారు, మీ వెనక గోతులు తీసేవాళ్ళు, అలాగే పైకి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా పెరుగుతారు. అలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించకుండా రహస్య శత్రువులను తెలుసుకుంటూ ఆఫీసులో వ్యవహరించండి. మీరు ఎంత కష్టపడ్డా ఆఫీసులో ఫలితం రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే 12లో రవి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా రావాల్సిన రికగ్నైజేషన్ పెద్దగా కనిపించదు. అగ్రికల్చర్ ఫీల్డ్ లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. 12వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదవాలి. అష్టాక్షరి మంత్రము లేదా ద్వాదశాక్షర మంత్రం చదివినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కానీ ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చాంటింగ్ వింటే కూడా విశేషంగా 12వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళకి బుధుడి బలం కూడా లేదు, వ్యయంలో బుధుడు ఉన్నాడు. వ్యయంలో ఏ గ్రహం ఉన్నా వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. వ్యయం అంటే 12వ స్థానం.
12వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్స్ రాస్తారు, కానీ రావాల్సిన ర్యాంక్ అంటే కొంచెం తక్కువ ర్యాంక్ వస్తుంది. నిరుత్సాహపడకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ రావాల్సినంత లాభాలు వ్యాపారంలో కనిపించవు. నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ క్వాలిఫికేషన్ తగిన జాబ్ రావటం కష్టం అవుతూ ఉంటుంది, ఎందుకంటే బుధుడు వ్యయంలో ఉన్నాడు. ఈ దోషం పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు కూడా వ్యయంలోనే ఉన్నాడు. మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 10 రూపాయలు ఖర్చు పెడతారు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో సాధారణ ఫలితాలు ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో పెద్దగా లాభాలు కనిపించవు. వ్యయంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః అనే లలితామ్మవారి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు వ్యయంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కుజుడు మాత్రం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ సంచారం, తర్వాత 6 రోజులు 12వ సంచారం కుజుడు చేస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 21, 22 తేదీల్లో మాత్రం ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా బలం ఉంది. 21, 22 తేదీల్లో ప్రాపర్టీ కొంటే తక్కువ రేటుకే కొనుక్కుంటారు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ లో జాక్పాట్ తగులుతుంది. అలాగే ప్రధానంగా కుజుడు మొదటి 2 రోజుల్లో 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పులు తీర్చగలుగుతారు. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 21, 22 తేదీల్లో జరుగుతాయి. 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మాత్రం కుజుడు బాలేడు. 12వ ఇంట్లో వ్యయంలో ఉన్నాడు. నరదిష్టి ఉంటుంది, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా 23 నుంచి 28 మధ్యలో మీనరాశి వాళ్ళకు ఉంటాయి. ఆ సమయంలో నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయండి. రోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి, లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు చదవటం, అలాగే నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదవటం చేయండి. ఇవి చేసుకుంటే ఫిబ్రవరి 23 నుంచి 28 మధ్యలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రధానంగా మీనరాశి వాళ్ళకు గ్రహాల బలం గొప్పగా లేదు. రవి వ్యయంలో ఉన్నాడు, బుధుడు వ్యయంలో ఉన్నాడు, శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. 3 గ్రహాలు మేజర్ గా వ్యయ స్థానంలో ఉన్నాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే వ్యయ స్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కుజుడు కూడా మొదటి 2 రోజులు బాగున్నప్పటికీ తర్వాత 6 రోజులు బాలేడు కాబట్టి కుజుడికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఫాల్గుణ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. ఫాల్గుణ మాసంలో ఎవరైనా సరే ప్రతిరోజు కూడా విష్ణుమూర్తిని పూజించి పాలు నైవేద్యం సమర్పించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతల సమారాధనల మాసం అంటారు. అంటే అందరి దేవతల అనుగ్రహము పొందటానికి ఉపయోగపడే మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో కొన్ని దానాలు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చాలా మంచిది, జన్మజన్మల పాపాలు పోగొడుతుంది. ఫాల్గుణ మాసంలో ధనలాభం కలగాలంటే వస్త్రదానం చేయాలి. వస్త్రదానం కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తుంది. గోదానం చేస్తే అద్భుతం. అసలు ప్రత్యక్ష గోవును ఫాల్గుణ మాసంలో వైష్ణవ ఆలయానికి దానంగా ఇస్తే తిరుగులేని విధంగా కోట్ల జన్మల పాపాలు పోతాయి. ప్రత్యక్ష గోవు ఇవ్వలేకపోతే వెండి, రాగి, పంచలోహాలు, ఇత్తడి ఇలా ఏదైనా లోహంతో చేసిన గోవును దానం ఇచ్చినా కూడా మంచిది. అన్నదానం, వస్త్రదానం, గోదానం వీటిలో ఏ దానం ఇచ్చినా ఫాల్గుణ మాసంలో అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు శివపార్వతులను పూజిస్తే సంవత్సరం పాటు శివపార్వతుల అనుగ్రహం ఉంటుంది. ఈ మాసంలో పుత్ర గణపతి వ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతం చేసుకుంటారు. చాలా గొప్ప వ్రతం. ఎవరికైనా ఆడపిల్లలే ఉండి మగపిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేస్తారు. అంటే ఆ రోజు గణపతిని గన్నేరు పుష్పాలతో, గన్నేరు ఆకులతో పూజించి గణపతికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి 8 సంవత్సరాల లోపు పిల్లలకు వాటిని పంచి పెడతారు. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు.
8 సంవత్సరాల పిల్లలకి బట్టలు కూడా పెట్టాలి. అలా చేస్తే అమ్మాయిలే సంతానంగా ఉన్న వాళ్ళకి అబ్బాయిలు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ రోజు అందరూ చదువుకోవాల్సిన గణపతి నామం ఓం కపిలాయ నమః. ఓం కపిలాయ నమః అనే నామం చదువుకుంటూ గన్నేరు పూలతో, గన్నేరు ఆకులతో గణపతిని పూజించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే ఖచ్చితంగా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది. దీన్నే డుండి గణపతి వ్రతం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు కాశీ క్షేత్రంలో డుండి గణపతికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఫిబ్రవరి 21వ తేదీ పుత్ర గణపతి వ్రతం, డుండి గణపతి వ్రతం వచ్చింది కాబట్టి ఇలా గణపతిని పూజిస్తే చాలా మంచిది. వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించడం వీలు కాని వాళ్ళు కూడా ఫాల్గుణ మాసంలో శుక్లపక్ష చవితి ఫిబ్రవరి 21 వినాయకుడిని పూజిస్తే వినాయక చవితి రోజు వినాయకుడిని పూజించిన అద్భుత ఫలితం కలుగుతుంది. అలాగే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అమలక ఏకాదశి అంటారు. అది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ అమలక ఏకాదశి రోజు ఎవరైనా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెడితే 100 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, పద్మ పురాణంలో చెప్పారు. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి, అమలక ఏకాదశి. ఆ రోజు తప్పకుండా ఉసిరిక చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం పెట్టండి. 100 యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు ఉసిరికాయ దీపాలు పెడితే కూడా జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా, అప్పులు తీరాలన్నా, ఆదాయ మార్గాలు పెరగాలన్నా ఫిబ్రవరి 27 శుక్రవారం అమలక ఏకాదశి రోజు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన పువ్వొత్తేసి దీపం పెట్టండి. ఈ ఉసిరిక దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. లేదా ఉసిరికాయలు దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి. ఉసిరికాయలు పండ్లు దానం ఇచ్చినా కూడా అమలక ఏకాదశి రోజు తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరలోనే బయటపడచ్చు. ఫాల్గుణ శుక్ల ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. అది ఫిబ్రవరి 28వ తేదీ వచ్చింది. ఫిబ్రవరి 28 శనివారం నృసింహ ద్వాదశి. ఆ రోజు ఒక్క మనిషికి అన్నదానం చేస్తే 1000 మందికి ఏకకాలంలో అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతటి శక్తి నృసింహ ద్వాదశికి ఉంటుంది. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశి నృసింహ ద్వాదశి ఫిబ్రవరి 28 శనివారం రోజు గోవింద నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. అలా చదువుకుంటే గోవిందుడు అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన దుఃఖాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. సర్వదేవతలకు ప్రీతిపాత్రమైన ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైన రోజు. అది మార్చి 3వ తేదీ వచ్చింది. ఆ రోజు ఎవరైనా సరే అయ్యప్ప స్వామి ఆలయంలో దీపం పెడితే, అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే అది అయ్యప్ప స్వామి పంబల రాజుకు కనిపించిన రోజు కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు, బాధలు తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. ఎవరైనా సరే ఫాల్గుణ మాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో నెలంతా అభిషేకం చేస్తే 90 రోజుల్లో సకల సంపదలు కలుగుతాయని నారద పురాణంలో చెప్పారు. కాబట్టి సకల సంపదలు 90 రోజుల్లో రావాలంటే ఫాల్గుణ మాసంలో ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 ద్రవ్యాలతో మీ ఇంట్లో ఏ శివలింగం ఉన్నా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. శివుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణ మాసం. ఈ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. భయంకరమైన పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే ఎప్పటికప్పుడు దినఫలాలు తెలుసుకోవాలన్నా, పక్షఫలాలు లేదా మాసఫలాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు తెలుసుకోవాలన్నా, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఎలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.